తెలంగాణలో పేద ప్రజలకు అండగా తీసుకొచ్చిన పథకం గొర్రెల పంపిణీ స్కీమ్. అయితే కొంతమంది స్వార్థపరులు అమాయకులను గొర్రెలు చేశారు. వారి పేరుతో ప్రభుత్వ ధనాన్ని గుటకాయ స్వహా చేశారు. అది కూడా నమ్మించి సొమ్ము కొట్టేసిన వారు కొంతమంది అయితే ఏకంగా తప్పుడు లెక్కలు చూపించి కోట్లలో పథకాన్ని పక్కదారి పట్టించిన వారు కొంతమంది. చేసిన తప్పు ఏనాటికైనా బయటపడక తప్పదన్నట్లుగా ప్రభుత్వ మార్పుతో గొర్రెల స్కీమ్ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఇంతకీ అసలేం జరిగింది? ఇంత జరుగుతున్న నాటి ప్రభుత్వం గుడ్డిగా అక్రమాలు ఏమీ లేవని బుకాయించడాన్ని ఏమనుకోవాలి? అసలు ఈ గొర్రెల స్కామ్ ఏంటి? తెర వెనుక పాత్రధారులు ఎవరు? కొమ్ము కాసిన నేతలు ఎవరో ఓసారి చూద్దాం. తెలంగాణ రాష్ట్ర గొర్రెలు మేకల అభివృద్ధి సహకార సమైక్య ఆధ్వర్యంలో పశుసంవర్ధక మత్స్యశాఖలు గొర్రెల పంపిణీ పథకాన్ని అమలు చేస్తున్నాయి. సాంప్రదాయ గొర్రెల కాపరి కుటుంబాలకు స్థిరమైన జీవనోపాధిని అందించాలనే ఉద్దేశంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2017లో ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. అయితే స్కామ్లుగా మార్చుకున్న గులాబీ నేతలు ఇష్టారాజ్యంగా దోచేశారు. ఒకటి కాదు, రెండు కాదు, డిఫరెంట్ గా ఇటు ప్రభుత్వాన్ని అటు అమాయకులను గురిడి కొట్టించారు. కోట్లల్లో సొమ్ము కాజేశారు. తెలంగాణ గొర్రెల పెంపకం పథకంలో అక్రమాలు జరిగినట్లు కాగా నివేదికతో బయటకొచ్చాయి. 253 కోట్ల అవకతవకలు జరిగినట్లు కాగ్ అనుమానించింది. దీంతో అవినీతి నిరోధక శాఖ రంగంలోకి దిగింది. 7 జిల్లాల్లో అంబులెన్స్లు, ద్విచక్ర వాహనాలు, ఇతర వాహనాలను ఉపయోగించి గొర్రెల రవాణాలో కుంభకోణం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు. మహబూబ్ నగర్ లో ఒకే ట్రిప్ లో 168 గొర్రెలను తీసుకెళ్లేందుకు మోసగాళ్లు కారును ఉపయోగించినట్లు లెక్కలో చూపించారు. ఖమ్మం జిల్లాలో ఒకే ట్రిప్ లో 84 గొర్రెల రవాణాకు అంబులెన్స్ ను ఉపయోగించినట్లు కాగ్ గుర్తించింది. సంగారెడ్డి జిల్లాలో ద్విచక్ర వాహనంపై ఒకే ట్రిప్లో 126 గొర్రెలను, మరో సందర్భంలో మహబూబ్ నగర్ జిల్లాలో ఒకే ట్రిప్లో 168 గొర్రెలను క్యాబ్లో రవాణా చేశారు. మరొక కేసులో ఆటోలో గొర్రెలు తరలించినట్టు రికార్డులో మోసగాలు చిత్రీకరించారు. నల్గొండ జిల్లాలో ఏకంగా 126 గొర్రెలను పడవలో ఎక్కించినట్లు లెక్కలో చూపారు. ప్రధానంగా గొర్రెల రవాణా కోసం తారుమారు చేసిన రవాణా ఇన్వాయిస్లపై చేసిన చెల్లింపులు 2 కంటే ఎక్కువ గొర్రెలు ఉన్న నకిలీ వాహనాలు ఇన్వాయిస్లు కాగ్ గుర్తించింది. గొర్రెలను యూనిట్లుగా చూపించి చిన్న చిన్న వాహనాలు ట్రాక్టర్లో రవాణా చేయబడినట్లు చూపించారు. కొన్ని చోట్ల గొర్రెల యూనిట్లు భారీ వస్తువుల వాహనాల్లో రవాణా చేయబడినట్లుగా చూపించారు. నకిలీ ట్యాగ్లు కూడా సృష్టించారు. నకిలీ వాహనాల రిజిస్ట్రేషన్ నెంబర్లతో ఇన్వాయిస్లు ఉన్నట్లు కాగ్ తన ఆడిట్లో తెలిపింది. గొర్రెల పంపిణీలో జరిగిన అవకతవకలపై కాంగ్రెస్ సర్కార్ ఫోకస్ పెట్టింది. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారుల పాత్రను గుర్తించింది. నిధులు దారి మళ్లించిన కేసులో ఏసీబీ అధికారులు 4 ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర ఉన్నట్లు గుర్తించి అరెస్టు చేశారు. అరెస్టైన వారిలో కామారెడ్డి ఏరియా వెటర్నరీ హాస్పిటల్ అసిస్టెంట్ డైరెక్టర్ ధర్మపురి రవి, మరో అసిస్టెంట్ డైరెక్టర్ ఆదిత్య కేశవ సాయి, రంగారెడ్డి జిల్లా గ్రౌండ్ వాటర్ ఆఫీసర్ రఘుపతి రెడ్డి, అడల్ట్ ఎడ్యుకేషన్ డిప్యూటీ డైరెక్టర్ గణేష్ ఉన్నారు. ప్రైవేట్ వ్యక్తులంతా వీరంతా చేతులు కలిపి 2,10,00,000 రూపాయలు ప్రభుత్వ నిధులను దారి మళ్లించినట్లు ఏసీబీ గుర్తించింది. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ బాధ్యతలు చేపట్టిన తర్వాత గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో వివిధ శాఖలు, పథకాల్లో జరిగిన అవినీతిపై దృష్టి సారించారు. ఈ క్రమంలోనే గొర్రెల పంపిణీ పథకంలోనూ అక్రమాలు జరిగినట్లు తేలింది. అధికారులు జాయింట్ డైరెక్టర్ అంజలప్ప, అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణయ్య పాత్ర ఉందని నిర్ధారించారు. ప్రైవేట్ వ్యక్తులతో కుమ్మక్కై నకిలీ పత్రాలు, బ్యాంక్ ఖాతాలు సృష్టించి ప్రభుత్వ నిధులను పక్కదారి పట్టించినట్లు గుర్తించారు. ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టడంలో ఆ 2 అధికారులు కీలక పాత్ర పోషించినట్లు ఏసీబీ గుర్తించింది. అధికారుల విచారణలో కాంట్రాక్టర్ మోయిదుద్దీన్ కి గల సంబంధాలపై ఆరా తీశారు. వీళ్ళిద్దరు కలిసి ఏకంగా నిధులను కొట్టేశారని ఏసీబీ గుర్తించింది. గొర్రెల పంపిణీ స్కీమ్లో విడుదలైన నిధులకు సంబంధించి వివరాలతో పాటు అంజిలప్ప ఆస్తులపై కూడా విచారిస్తున్నారు. వాస్తవానికి గొర్రెల పంపిణీ స్కామ్లో ఎస్సీ, ఎస్టీ వర్గానికి సైతం మోసం చేశారు. ₹1,00,000 విలువ చేసే గొర్రెలు ఇప్పిస్తామంటూ 20,000 కమిషన్ తీసుకొని చేతులెత్తేశారు. ఇప్పటికే దీనిపై కేసులు కూడా నడుస్తున్నాయి. తాజాగా ఏసీబీ విచారణలో ఇంకెన్ని స్కామ్లు, లీలలు బయటపడనున్నాయో తెలియనుంది. నాటి కరప్షన్ అధికారులకు కొమ్ము కాసిన బీఆర్ఎస్ మంత్రులపై కూడా ఏసీబీ దృష్టి సారించింది. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ లైన్ లో ఉన్నారు. ఇన్నారెడ్డి, చెప్పండి, తెలంగాణలో పేద ప్రజలకు అండగా తీసుకొచ్చిన పథకం ఏదైతే ఉందో ఆ గొర్రెల పంపిణీ స్కీమ్ అయితే కొంతమంది స్వార్థపరులు అమాయకులను గొర్రెలుగా చేశారు. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? స్వాతి, మనం గమనించవచ్చు ఈ గొర్రెల స్కామ్ సంబంధించి రైతుల గురించి, తర్వాత యూనిట్ల వైజ్ గా వాళ్ళ గొర్రెలు పంపించేసి వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళు బలపడటానికి చేసిన ప్రభుత్వ స్కీములను కూడా అడ్డదిడ్డంగా వాళ్ళ స్వలాభాలకు వాడుకొని కోట్లాది రూపాయల్లో డబ్బులు సంపాదించుకున్న నేపథ్యంలో ఎప్పుడైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ జరిగిన అవకతవకలకు సంబంధించిన వ్యవహారంలో కావచ్చు, ప్రస్తుతం అయితే మాత్రం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గత ప్రభుత్వం చేసిన తాలూకు అవకతవకల మీద, స్కాముల మీద నిఘా పెట్టిన నేపథ్యంలో గొర్రెల స్కామ్ కూడా ఒకటని చెప్పుకోవచ్చు. దీంట్లో ప్రధానంగా యూనిట్ వైజ్ గా పేదలకు అందజేయాల్సిన ఈ గొర్రెలకు సంబంధించిన వ్యవహారంలో చనిపోయిన వారి పేరు మీద, తర్వాత బతికుండి వాళ్ళు అమాయకుల పేర్ల మీద సంతకాలు తీసుకొని భారీ ఎత్తున
వాళ్ళ సంబంధించిన డబ్బులను వాళ్ళకి ఇవ్వకుండా వీళ్ళే స్వాహా చేసిన నేపథ్యంలో చాలా మంది అధికారులు కూడా ఉన్నారు. తర్వాత ఎవరైనా అధికారులు దీనికి ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో వాళ్ళ మీద కూడా ఏసీబీ అధికారులు రైడ్ చేస్తున్న పరిస్థితి, వాళ్ళ అక్రమాస్తులకు సంబంధించిన చాలా కీలకమైన డాక్యుమెంట్ సేకరించారు. మొత్తంగా చూస్తే ఈ గొర్రెల స్కామ్ కు సంబంధించిన వ్యవహారంలో అధికారులు కాకుండా కొంతమంది బయట వ్యక్తులు, ప్రైవేట్ వ్యక్తులు, బ్రోకర్లుగా వ్యవహరించి కూడా దీంట్లో డబ్బులు కాజేశారని చెప్పి అరెస్ట్ చేసి రిమైండ్ చేసిన నేపథ్యంలో వాళ్ళ మీద కూడా నిఘా పెట్టడం జరుగుతుంది. ప్రస్తుతం మాత్రం దీంట్లో ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులకు సంబంధించి చాలా పై స్థాయి వ్యక్తులు కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్న నేపథ్యం కాకుండా రాజకీయ నాయకుల సపోర్ట్ తోటే ఈ స్కామ్ అనేది జరిగింది. దాంతో వాళ్ళ సంబంధించిన వ్యవహారంలో వాళ్ళ కమిషన్లు అంటే అధికారులకు ఈ స్కామ్ సంబంధించి కోట్లాది రూపాయలు డ్రా చేసుకున్న తర్వాత ఆ అకౌంట్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఎవరికి ఇవ్వాల్సిన కమిషన్ వాళ్ళకి ఇచ్చారు. తర్వాత ఎవరెవరికి ఎంతెంత డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయి, దీంట్లో రాజకీయ నాయకుల షేర్ ఎంత అన్న విషయాలన్నింటి మీద కూడా పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతుంది. మొత్తం మీద దీంట్లో పశుసంవర్ధక శాఖలో ఉన్న కీలకమైన ఉన్నతాధికారుల ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది అని చెప్పని ఆ దిశగా ఎంక్వైరీ చేస్తూ ఉన్నతాధికారుల ఇన్వాల్వ్మెంట్, తర్వాత రాజకీయ నాయకుల కనసల్లోనే ఈ స్కామ్ జరిగిందని పోలీసులు భావిస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ నారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.